తీవ్ర ఆరోపణలున్న నేతలకు బాబు క్లాస్. గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన నేతలకు క్లాస్ పీకుతున్నారు. వీళ్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండడం గమనార్హం. కూటమి అధికారంలోకి రావడమే ఆలస్యం. దోపిడీకి ఆకలిగొన్నట్టుగా చాలా మంది ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికారం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో నిబంధనలకు తూట్లు పొడవడానికి కూడా వెనకాడడం లేదు. ఈ నేతల దోపిడీ శృతి మించిందని నిఘా వర్గాల ద్వారా చంద్రబాబు తెలుసుకున్నారు. అలాంటి నేతలను ఒక్కొక్కరిగా పిలిపించుకుని గట్టిగా క్లాస్ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో వైసీపీ హయాంలోనే మేలు అనుకునేలా నాయకులు ఇష్టానుసారం ఇసుక, మట్టి, అలాగే భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు మాత్రం గత 5 ఏళ్లలో భ్రష్టు పట్టిన వ్యవస్థను గాడిలో పెడుతున్నానంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అలాంటి వాతావరణం లేదు. ఓడిపోయిన నేతలు, అలాగే గద్దె దిగిన ప్రభుత్వమే మేలు అనే అభిప్రాయం జనాల్లో క్రమంగా పెరగడం ఆసక్తికర పరిణామం. హైకోర్టులో అంబటి పిటిషన్. వైఎస్ జగన్తో పాటు తన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రోజు తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. ఏపీ ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు. ఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ సిఐడి చీఫ్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదైంది. వైఎస్ఆర్సీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు ఏపీ ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. కేంద్రంలో వైసీపీ పాత్ర తటస్థమే. కేంద్రంలో ప్రస్తుతం వైసీపీ వైఖరి తటస్థంగా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇండియా కూటమికి గానీ ఎన్డీఏ కూటమికి సమాంతర దూరంలో ఉన్నామని వెల్లడించారు.